హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కంపెనీ వెళ్ళే 3 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్ఫో ఎయిడ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. గైస్ మనకు జీవన్ సాథి అన్న ఇన్ఫో ఎయిడ్స్ కంపెనీ అన్న ఒకటే అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఇన్సైడ్ సేల్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 4 to 6 lakh per annum శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 25 to 30,000 కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అప్ టు 45,000 కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ ఆఫీస్ లొకేషన్ మనకు నోయిడా అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ ఛాన్స్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ ఛాన్స్ వంటి వర్క్ ఏంటంటే సో ఇక జీవన్ సాథి కంపెనీలో ఎవరైతే యూజర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇక కంపెనీ అప్గ్రేడ్స్ అయితే మీరు సో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు హై ఇన్కమ్ లీడ్స్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి యూజర్స్ కి అయితే మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా కావచ్చు, మీరు కస్టమర్స్ తో కమ్యూనికేట్ అవుతూ సో ఈ యొక్క కంపెనీ మెంబర్షిప్ ప్లాన్స్ అయితే సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క సిఆర్ఎం సాఫ్ట్వేర్ అయితే మీరు యూజ్ చేస్తూ సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ యొక్క ప్లాట్ఫామ్ లో యూజర్స్ కి సో వాళ్ళకి వచ్చేసి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా. అండ్ అలాగే ఇక్కడ చూడండి అచీవ్ సేల్స్ టార్గెట్స్ బై కౌన్సిలింగ్ ది రిజిస్టర్డ్ యూజర్స్ ఆఫ్ jeevansathi.com బై సెల్లింగ్ హై వాల్యూ ప్యాక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి రిజిస్టర్ చేసుకునే యూజర్స్ కి వచ్చేసి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక jeevansathi.com సంబంధించి కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు సో యూజర్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు టార్గెట్స్ కూడా ఉంటాయి అనమాట. సేల్స్ కి సంబంధించి ఇక టార్గెట్స్ ని కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మెయింటైన్ కమ్యూనికేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ ది డిఫైన్డ్ మెట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మ్యాక్సిమైజ్ ప్రాఫిటబిలిటీ బై ఎన్షూరింగ్ హయ్యర్ కన్సర్వేషన్ ఆఫ్ లీడ్స్ ఫ్రమ్ కాల్స్ అండ్ చాట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్ వచ్చేసి మీరు యూజర్స్ కి కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకి కన్సర్వేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా, చాట్ ప్రాసెస్ ద్వారా యూజర్స్ తో కమ్యూనికేట్ అవుతూ అంటే ఇక కంపెనీ కస్టమర్స్ తో కమ్యూనికేట్ అవుతూ ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో మెంబర్షిప్ ప్లాన్స్ అయితే మీరు సెల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ ఛాన్స్ వంటి వర్క్. వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకోండి గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదే విధంగా యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. క్లయింట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. చాట్ ప్రొఫిషియన్సీ అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అంటే సో చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కంఫర్టబుల్ విత్ రొటేషన్ ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 3 months ఆఫ్ మ్యాండేటరీ ట్రైనింగ్ ఇన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వర్క్ ఏ విధంగా చెయ్యాలి
చేయాలి, ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 3 మంత్స్ కంపెనీ వల్లే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక ట్రైనింగ్ వచ్చేసి మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఆన్లైన్లో అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడు. సో ఖచ్చితంగా మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఇంకా ఉన్నట్టయితే మీరు సింపుల్ గా ఇక ప్రొఫైల్ ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేని వాళ్ళు మాన్యువల్ గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు అని చెప్పేసి ఇన్సైడ్ సేల్స్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు. వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.